హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పురదిందు వికాసమందహాసా పురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే శారదా శారదాం భూయవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్దేవైః సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः निःशेषजाड्यापः. సీతాపరమేశ్వర్యే నమః. పరబ్రహ్మణే నమః. చాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో మొదటి అధ్యాయం ద్వాదశ ఖండంలోకి వచ్చాం వాళ్ళ వరకు. ఇంతవరకు జరిగినటువంటిది ఏమిటనంటే ఉషస్థి వచ్చాడు. ఈ ఉషస్థి యొక్క కథ ఈరోజు విశేషం ఏంటంటే ఈయన అక్కడ కరువు కాటకాలు ఉన్నాయి, అన్నం లభించటం లేదు. అందువలన ఆయన ఎక్కడో వెళుతున్న సందర్భంలో ఆకలి వేసింది. అక్కడ ఎవరో ఒక ఆయన మావిటివాడు ఆ మినువులు, ఆ మినువులు కూడా ఏంటంటే పుచ్చిపోయిన మినువులు అన్నారు, లేక అలసందలు, ఇట్లా వాడు నానబెట్టినటువంటి వాటిని తింటూ ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వేవో తింటున్నావు కదా, అవి ఏమిటయ్యానంటే మినువులు అన్నాడు. సరే నాకు కూడా పెట్టబోయానంటే పెట్టాడు. పెడితే తిన్నాడు. అంటే పోయే ప్రాణం నిలబడ్డది. ప్రాణ రక్షణార్థము ఆహారం తిన్నాడు. ఇది ఎవరు పెడుతున్నారు ఏమిటి అనేటువంటి ఆలోచన లేదు. ఆ ఆహారం అయితే మాత్రం ఆహారం అయితే సరిపోయింది కదా, తిన్నాడు. అయిపోయింది. తిన్న తర్వాత ఆయన మంచినీళ్ళు ఇచ్చాడు. తన తాగే మంచినీళ్ళు ఇస్తే ఇవి ఎంగిలి నీళ్లు, నేను తాగను అన్నాడు. అదేమిటయా నువ్వు ఎంగిలి ఇవి తిన్నావు కాబట్టి మంచినీళ్ళు తాగడానికి ఏమిటయా అని అన్నాడు. అట్లా కాదు, ప్రాణం నిలబడాలి. ప్రాణం నిలబడ్డ తర్వాత అనగా మనిషి జీవించాడు, బతికాడు సావకుండా. కాబట్టి ఇటువంటిప్పుడు ఉచ్చిష్టం తీసుకోకూడదు. ఉచ్చిష్టం అనేటువంటి దరిద్ర లక్షణం కాబట్టి నేను ఉచ్చిష్టం తీసుకోను అన్నాడు. సరే, అంతటితో అయిపోయింది. ఇంటికి వచ్చాడు. ఉషస్థి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మినులు ఇంకా ఉంటే అవి కాసిని ఆ ఇంట్లో దాచిపెట్టింది. సరే, మర్నాడు ఏం చేశాడంటే రాజుగారు యజ్ఞం చేస్తున్నాడు కదా, ఆ యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళితే ఏదో బాగా ధనం వస్తుంది అనే దాంతో నేను బయలుదేరుతాను అని అన్నాడు. మరి ఆహారం ఎట్లా, మరి ఆహారం లేదే అని అంటే, నువ్వు తీసుకొచ్చి నిన్న ఆ మినువులు ఉన్నాయి, కాసి ఉన్నాయా, అవి ఇస్తాను, అది ఒకటి తినిపోనంటే సరే ఆ కాసిన తిని పోయినాడు. ఎక్కడికి రాజుగారు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. ఈ రాజుగారు యజ్ఞం చేస్తుంటే ఈ గాతలు కూర్చున్నారు, మంత్రాలు చదివేటుంటారు ఋత్విక్కులు. ఈ ఋత్విక్కులు 3 వేదాలకు ముగ్గురు చదువుతున్నారు మంత్రాలు. ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి అక్కడ పక్కన కూర్చొని అన్నాడు. ఏమన్నాడంటే ఋత్విక్కులతోటి, మీరు ఈ మంత్రాలు చదువుతున్నారా, తెలిసి చదువుతున్నారా, అర్థం తెలిసి చదువుతున్నారా, లేకుండా ఇలా పెడితే అలా చదువుతున్నారా, చదివితే మీ తల తగ్గిపోతుంది, తెలిసి చదవాలి అని అన్నాడు. అనేటప్పుడు వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు మానేశారు చదవటం. అప్పుడు ఆ రాజుగారు అంటాడు, ఏమండి మేము కోసం వెతికాము కాబట్టి మీరు ఇప్పుడు లభించారు కాబట్టి ఈ యజ్ఞాన్ని మీరు పూర్తి చేయండి అని అన్నాడు. సరేనన్నాడు, చేశారు. ఇప్పుడు ఈ సందర్భంలో ఆ ముగ్గురు ఋత్విక్కులు అడిగారు, ఏమండి ఈ దేవతను గురించి అన్నారు, మాకు తెలియలేదు, మరి ఇది ఏమిటి, ఈ మంత్రం యొక్క దేవత ఏమిటండి అని వాళ్ళు అడిగారు. అంటే ఋగ్వేదమైన, సామవేదమైన, యజుర్వేదమైన అడిగారు. అడిగితే వరుసగా చెప్పాడు. ఋగ్వేదం ఆయనకేమో ప్రాణదేవత,
నువ్వు ఉపాసించేది ఏమిటో ప్రాణదేవతను గురించి ఉపాసన చేస్తున్నావు. అది తర్వాత సామవేదమైన నువ్వెవరితో ఆదిత్య అని చెప్పాడు. నువ్వు ఆదిత్యుణ్ణి చేస్తున్నావు. ఎదుర్వేదమైన నువ్వు అన్నం, నువ్వు అన్నదేవతను గురించి అని చెప్పాడు. ఈ ముగ్గురు ఏమిటనంటే విశేషము, ఈ మనిషి నిలబడటానికి ఈ ముగ్గురే. ఒక మనిషి నిలబడాలని అన్నాడనంటే, జీవించి ఉన్నాడనంటే వీళ్ళ ముగ్గురే. ప్రాణదేవత లోపల ఉన్నాడు, ఆదిత్యుడేమో అన్నం తయారు చేస్తున్నాడు, అన్నమేమో భూమి ఇచ్చింది, ఈ అన్నం తిన్నాడు కాబట్టి బతికాడు వీడు. ఇది కాబట్టి ఈ మంత్రాలలో ఏమిటనంటే మనకు అన్నం రావాలంటే ఈ ముగ్గురు దేవతను ఉపాసించాలి. కాబట్టి మనకు కరువు కాటకాలు ఉన్నాయి. కరువు అనేటువంటిది పోవాలి అని అంటే ఈ ముగ్గురు దేవతను ఉపాసించాలి అని ఆయన చెప్పేశాడు. ఇంతటితోటి ఉషస్థి కథ అట్టబెట్టేసి ఇంకొక 2వ చాప్టర్లోకి ఒక విశేషమైన దానికి వెళ్ళిపోతున్నాడు. ఇది ఇంకొక విశేషం. అంటే ఇప్పటికి ఉషస్థి చెప్పిన ఏమిటనమాట, ఇది ఒక ఉపాసన. ఉషస్థి చెప్పిన ఉపాసన ఏమిటంటే, ఉపాసన అంటే ఈ ముగ్గురు దేవతల్ని ఉపాసించడము. దేని ద్వారా అనంటే ఉద్గీతము ద్వారా అనేటువంటి విషయం. ఆ ఉద్గీతం ద్వారా అనంటే ఆ మంత్రాలు ఉంటాయి, వాళ్ళు చదివే మంత్రాలు. సామవేదంలో, ఋగ్వేదంలో, యజుర్వేదంలో దాని ప్రకారం ఆ మంత్రాలను పట్టుకొని చదవటం, అది ఉషస్థి చెప్పిన ఉపాసన. అది దానితోటి ఆ చాప్టర్ అక్కడ పెట్టేసేసాడు. కొత్త చాప్టర్ తీసుకుంటున్నాడు. 12వ అధ్యాయంలో కొత్త చాప్టర్ తీసుకుంటున్నాడు. ఈ చాప్టర్లో ఏమిటంటే చెప్పే దీనిలో ఒక విశేషమైనట్టు ఒక మంత్రం చెబుతున్నాడు. ఇందులో ఇది ఒక ఉపాసన. అసలు చాందోగ్యోపనిషత్తు ఏమిటంటే దేనికంటే సుమారు 60 ఉపాసనలు ఉన్నాయి, 60 రకాలు ఉపాసనలు. ఈ ఉపాసనంతా దేనికి? బ్రహ్మాన్ని గురించి అనగా పరమాత్మని గురించి ఉపాసన, రకరకాలైన ఉపాసనలు. ఇంత క్రితం ఇప్పుడు దాకా ఉద్గీత ఉపాసన మొట్టమొదటి చెప్పాము, తర్వాత ఏమో ఉషస్థి ఉపాసన చెప్పాము, ఇప్పుడు ఇంకొక ఉపాసన వస్తున్నది, ఈ మంత్రం వస్తున్నది. ఏమిటంటే దీనిలో చెప్పేటువంటిది శ్వ అంటే శునకం. శ్వ అంటే శునకం, లేదా సరే తెలుగులో మనం కుక్క అంటాం. అది దీని ఏమిటంటే శౌవ ఉద్గీత అంటే కుక్క చెప్పినటువంటి సామ మంత్రం. ఏమిటి ఇక్కడ విశేషము? కుక్క చెప్పటం ఏమిటి అనేటువంటిది మనకి ఒక సందేహంతో ఉంటుంది. ఇది ఒక విశేషం. ఇక్కడ ఒక సందేహాన్ని నివృత్తి చేయడానికి మీకు నమ్మకం చమకాలు ఉన్నాయి కదా, నమ్మకంలోకి ఒక మంత్రానికి వెళ్తున్నాం. ఏమిటంటే నమ్మకంలో ఒక మంత్రము నమఃస్వపతిభ్యశ్చ ఓ నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ ఓ నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చ ఓ నమో నమో అనేటువంటి వరుసగా చెప్పుకుంటూ వస్తుంటాం. స్వభ్యస్వపతిభ్యశ్చ ఓ నమః దానిలో వస్తుంది. స్వభ్య స్వపతిభ్యశ్చ ఓ నమః అని రుద్రం చెబుతున్నాం. అదే మనం ఈ మంత్రాలు చదువుతూ అభిషేకాలు చేస్తుంటారే, ఇది అనమాట. ఇది దానిలో ఒక పంక్తి అనమాట. ఇది స్వభ్య స్వపతిభ్యశ్చ స్వపతిభ్యశ్చ నమః. స్వభ్య అనగా కుక్కకు నమః, నమస్కారము. శునకానికి నమస్కారం. తెలుగులో కుక్క అన్నారు, సంస్కృత భాషలో శివ అన్నారు. శివ అంటే శునకము అని అర్థం, దానికి నమస్కారము. స్వపతిభ్యశ్చ వా నమః. స్వపతిభ్యశ్చ, స్వ అంటే కుక్కలకు అధిపతి అయిన, శునకములకు అధిపతి అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ఈశ్వరుడికి నమః, నమస్కారము అని చెప్పారు. ఇది మనకేంటనమాట, డైరెక్ట్ గా వచ్చేటువంటి అర్థం. ఇది కుక్కకు నమస్కారం, కుక్కలకు అధిపతికి నమస్కారం అనేటువంటి లక్ష్యార్థం అంటారు డైరెక్ట్ మీనింగ్. ఏమిటి అసలు అర్థం ఏంటంటే శ్వహ అంటే శ్వాస. ఇది శ్వాస అనే శబ్దం శ్వా నుంచి వచ్చిన. శ్వాస అంటే మనం గాలి పీలుస్తుంటాము, గాలి వదులుతుంటాం. లోపల ఒక ఆయన కూర్చున్నాడు, ఎవరు? స్వపతిభ్యశ్చ లోపల కూర్చున్నాడు. ఈ గాలి పీల్చడం, గాలి వదలటం అనేటువంటి దానికి ఒక ఆయన కూర్చున్నాడు లోపల. ఆయన అంటే అర్థం అంటే పరమాత్మ. స్వపతిభ్య అంటే పరమాత్మ. గాలిని తీసుకోవటం, గాలిని వదలటము అనేటువంటి క్రియ చేస్తున్నాడే ఆయన, ఆ శ్వాస క్రియ చేస్తున్నాడే ఆయన లోపల కూర్చున్నాడు ఈశ్వరుడు. అది అర్థం, లోపల అర్థం. అది అసలు అర్థం.
ఇలా ఉంటుంది. ఏది రుద్రానికి అర్థాలు 2-3 అర్థాలతో ఉంటాయి రుద్రానికి అర్థాలు. ఆ రుద్రానికి అన్నిటికీ అర్థాలు తెలుసుకున్నామంటే మళ్ళీ ఉపనిషత్తులు దగ్గర పెట్టుకోవాలి. అంటే ఏమిటనమాట, ఉపనిషత్తులు వదిలిపెట్టవు. ఉపనిషత్తులు అందుకనే ఆ ఉపనిషత్తులు అర్థమైతే ఇవన్నీ అర్థమవుతాయి. అదనమాట. కాబట్టి స్వభ్య స్వపతిభ్యశ్చ నమ అంటే ఈశ్వరుడు అని అర్థం, చివరికి అర్థం. ఆ ఈశ్వరుడికి నమస్కారము అని అర్థం. ఇక్కడ అట్లనే ఇక్కడ కుక్క అంటే శునకం. ఈ శునకము ఈ చెప్పినటువంటి సామమంత్రం అది. ఈ శునకము చెప్పినట్టు సామమంత్రం ఏమిటి అని అంటే, ఇంతవరకు ఉద్గీత అంటే సామ అవయవ ఓంకారం అని చెప్పుకున్నాం. ఉద్గీతం అంటే ఓంకారం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఉద్గీత అంటే సామ మంత్రాన్ని తీసుకోవాలి. కాబట్టి ఉద్గీత అంటే కుక్క చెప్పిన సామ మంత్రం. ఇప్పుడు నేను చెప్తున్నది మన ఈ పుస్తకంలో లేదు, వేరే పుస్తకం ఉన్నది అనమాట, ఇంకొక వ్యాఖ్యాన పుస్తకం. ఈ వ్యాఖ్యాన పుస్తకంలో సంక్షిప్తంగా ఇచ్చాడు. అది చెప్పిన తర్వాత మన పుస్తకంలో చెప్తారు అదే విషయం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఉద్గీత అంటే కుక్క చెప్పిన సామ మంత్రము. దీనిలో శావ అనే శబ్దంతో ప్రారంభమవుతుంది ఈ మంత్రం. అధ శావహ అని మొదలు పెట్టాడు చూడండి అక్కడ. అయితే ఇక్కడే కుక్కలంటే ఇప్పుడు ఏమనుకుంటాం మనం, వెంటనే మనం బజార్లను తిరిగే కుక్కలు లేదా ఇంట్లో పెంచుకుంటే కుక్కలు అనేటువంటి మాటకి వెంటనే అక్కడికి వెళ్ళిపోతాం. ఈ కుక్క శబ్దం తెలుగు శబ్దం, శునక శబ్దం ఏమో సంస్కృత శబ్దం. ఈ దానికి దీనికి తేడా ఉన్నది. ఈ కుక్కలు అనేటువంటిది మనకు అర్థం కావడం కోసం అట్లా చెప్పారు. శునకము అనేటువంటి ఇక్కడ శబ్దం తీసుకోవాలి. ఏమిటి మరి శునకాలు చెప్పడం ఏమిటి అని అంటే, ఇక్కడ అర్థం ఏమిటంటే, అసలు దీనిలో ఋషులు ఏమని అంటున్నారంటే, ఈ శంకరులు వారు ఏమని చెబుతున్నారంటే, సామవేద శిష్యుడిని దీవించడానికి కుక్క రూపంలో వచ్చిన ఋషులు. కుక్కలు అంటే శునకములు అని అంటే ఋషులు కుక్క రూపంలో వచ్చి ఆ శిష్యుణ్ణి దీవించారు అని చెబుతున్నారు. శునక రూపములలో ఋషులు వచ్చారు. ఋషులు వచ్చి ఆ సామవేద మంత్రాన్ని చదువుతున్న శిష్యుణ్ణి దీవించారు. ఇది చెబుతున్నాడు. ఇది దీనిలో ఉన్నటువంటి తాత్పర్యం. దీనికి ఇంకో భాష్యం శునక రూపంలో వచ్చిన ప్రాణదేవత. శునక రూపంలో వచ్చిన ప్రాణదేవత. లోపల ఉండి ఒక దేవత మనకి గాలిని పీలుస్తూ గాలిని వదులుతూ ఉన్నాడే ఆ ప్రాణదేవత. అది చివరికి అదర్థం. ఆ ప్రాణదేవత శునక రూపంలో వచ్చాడు. అది కాబట్టి ప్రాణదేవత ఎప్పుడు శ్వాస చేస్తున్నాడు కాబట్టి శ్వాస చేసేటువంటి ఒక విశేషమైన శబ్దానికి, ఒక క్రియాపదానికి శునక అనే శబ్దంతో తీసుకున్నాడు ఇక్కడ. కాబట్టి శునకం అంటే అర్థం ఏంటి, ఇక్కడ అర్థం శ్వాస తీసుకోవటం వదలటం అనేటువంటి అర్థంలో ఇది. కాబట్టి ఇక్కడ ఒక ప్రాణదేవత శునక రూపంలో వచ్చి ఆ ఋషులకు చెప్పినది అని ఇక్కడ అర్థము. ఇది ఇక్కడ అర్థం. అంతవరకు దీనిలో మనకు పుస్తకంలో దీనిలో ఏమిచ్చాడంటే, మొదటి మంత్రంలో అథ శావక ఉద్గీత తతః బకో దాల్భ్యో క్లవో వా మైత్రేయ స్వాధ్యాయం ఉద్వ్రాజ. ఇక్కడ ఒక విశేషం కూడా చెబుతున్నాడు. ఏ శునకముల చే దర్శింపు ఉద్గీతము, ఆ ఉద్గీతము శునకాల చేత దర్శింపబడిన ఉద్గీతము ఆ ఓంకారం. అప్పుడు ఏమిటంటే విశేషంగా మిత్రాదల్భుల పుత్రుడు బకుడని పిలువబడే గ్లావుడు వేదాధ్యయనం ఉద్దేశించి బయటకు వెళ్ళాను. ఇక్కడ 3 పేర్లు చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటంటే దాల్భ్యుడు ఒక మాట చెబుతున్నాడు. ఇక్కడ దాల్భ్యుడు ఇక్కడ ఏమిటంటే దీనిలో ఒకడే. ఇక్కడ ఏమిటనమాట దీనిలో విశేషమైనటువంటిది అంటే, ఒకప్పుడు దల్భుని పుత్రుడు బకుడు అని ఉన్నాడు ఒకడు. మిత్రాదేవి పుత్రుడు ఆయనకే గ్లావుడు అని కూడా ప్రసిద్ధి. 3 పేర్లు ఉన్నాయి. చివరికి ఏమో ఒకడికే 3 పేర్లు ఉన్నాయి. ఆ దాల్భ్యుడు. ఇక్కడ దీనిలో మంత్రంలో వా అనేటువంటి పదము ఇక్కడ ఒక అర్థం మరి అనేటువంటి అర్థంలో వస్తుంటుంది అని ఇక్కడ చెబుతూ, చివరిలో ఈ పేరాలో ఏం చెబుతున్నాడనంటే, బకుడు వీటికి దగ్గరగా నుండే ఏకాంత స్థానమునందు వేదమును చదవటం కోసము వల్లె వేయుట అనే మాట మీరు విన్నారు లేదు, మేము
మాకు చెప్పేవాడు గురువు గారు, వల్లెవేరా వల్లె వేశారా ఇవాళ సూత్రాలు అన్నట్టుంటారు అంటారు. వల్లె వేయుట అంటే ఆ సూత్రాన్ని 1-10 సార్లు 10 మంది కూర్చొని చదువుతూ కూర్చోవాలి. అది వల్లె వేయుట అని అనమాట. అది సంప్రదాయబద్ధంగా గురువు గారి దగ్గర ఈ శాస్త్రాలు చదువుకుంటుంటే అప్పుడు వస్తుంది ఆ పదం వల్లె వేయుట. వల్లె వేయుటగా గ్రామం నుండి ఇంకో చోటకు వెళ్ళాడు. సరే అక్కడ చూశాడు. అక్కడ ఏకవచన ప్రయోగములను బట్టి ఆ ఋషి ఒక్కడే అని తెలుస్తుంది. అంటే దాల్భ్యుడు ఒకడే అని తెలుస్తుంది. ఇది సూచింపబడుతున్నది సరి ఏంటి? ఆ ఋషి శునకముల ఉద్గీత కాలమును ప్రతీక్షించింది. శునకముల యొక్క ఉద్గీతము, ఆ శునకాలు ఉద్గీతాన్ని చేస్తున్నాయి. అతని అభిప్రాయాన్ని పరికించగా అతడు ఆహారమును కోరువాడే స్వాధ్యాయము చేయుచుండని తెలుస్తున్నది. శునకాలు ఆ విధంగా ఉద్గీతాన్ని చేస్తున్నాయి. ఆ శునకాములు ఎవరంటే ఋషులు అని తర్వాత వస్తుంది అన్నమాట. ఇక్కడ వేదాధ్యయనముచే ఒకానొక దేవత లేక ఋషి శునక రూపంలో స్వీకరించింది. అనగా శునక రూపంలో ఒక దేవత శునక రూపంలో వచ్చి వేదాధ్యయనం చేస్తూ ఉన్నది అని చెబుతున్నాడు. అది ఇక్కడ తెల్లని శునకము అని చెబుతున్నాడు 2వ మంత్రంలో. తస్మై శ్వేత ప్రాదుర్బభూవ తమన్యే శ్వాన ఉపసమేతి ఉచరః అన్నం నో భగవాన్ అగాయతి. అగాయత్, ఇక్కడ అగాయతి కూడా అగాయత్తు అశనాయామ వా ఇది. ఇక్కడ అశనాయామ, అశనం అంటే అన్నం కోసం అన్నమాట. భగవాన్ భగవాన్ అని కోరుతూ అన్నం కోసము అని మంత్రం చెబుతున్నాడు. ఏమిటంటే ఆ శునకం, తెల్లని శునకం కనబడ్డది. ఆ శునకం దగ్గరగా ఇతర శునకములు కూడా వచ్చి కూర్చున్నాయి. పూజనీయుడగు నీవు మా కొరకు ఆహారమును గానముచే సిద్ధింపజేయము, మేము ఆకలితో ఉన్నామని పలికినవి ఆ శునకాలు అడిగినాయి. ఎవరి దగ్గరికి వచ్చి ఇదంతా ఒక దేవత దగ్గరకు వచ్చి అడిగినాయి అని ఈ విధంగా చెబుతున్నాడు. దీన్ని మనం సంక్షిప్తంగా మనకేం చెప్పారంటే, మనకు ఈ ఋషి గారు చెప్తున్నట్టు ఈ వ్యాఖ్యానము దీనిలో ఇక్కడ కుక్క అనేటువంటిది తెల్లని కుక్క లేక ఋషి లేదా ప్రాణదేవత. తెల్లగా ఉంది కుక్క అంటే ఏంటి అనమాట? ప్రాణదేవత అని అర్థం అని చెప్పాడు. అనగా ప్రాణదేవత తెల్లగా ఉంది అనగా నిర్గుణ పరబ్రహ్మం శుద్ధ సత్వగుణం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది. అనగా ప్రాణదేవతకి ఎటువంటి త్రిగుణాలు ఉండవు, అందుకోసం తెల్లని కుక్క అని చెప్పాడు. అది ఆ ప్రాణదేవత తెల్లని కుక్క. ఇక్కడ ఆ తెల్ల కుక్క అంటే ఆ ఋషి అనమాట. ఆ ఋషి ఏం చేశాడంటే ప్రాణదేవత అని చూశాము. ఎవరు వీళ్ళంట? ఆ తెల్ల కుక్కయే ప్రాణదేవత. ఎందుకు వచ్చింది ఇక్కడికి అంటే బకుడు చేసే సామగానం చూసి తృప్తి చెంది వచ్చింది. బకుడు అనేటువంటి వాడు లేక దాల్భ్యుడు అనేటువంటి వాడు సామగానం చేస్తున్నాడు, సామవేదాన్ని చదువుతున్నాడు. ఆ చదువుతుంటే తృప్తి పడ్డది. ఇది ఆ ప్రాణదేవత. ఆ ప్రాణదేవత తృప్తి పడి శునక రూపంలో వచ్చింది. అది చెబుతున్నాడు. ఆ శునక రూపంలో వచ్చింది, తృప్తి చెంది వచ్చింది. అతను నిల్చొని ఆ తెల్లని శునకాన్ని చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా అదే కాకుండా ఆ శునకం చుట్టూ ఇంకా చిన్న చిన్న కుక్క పిల్లలు ఋషులు కూడా వచ్చి ఇలా కోరాయి. అనగా అర్థం ఏంటి? మిగిలిన ఋషులు కూడా శునక రూపంలో వచ్చారు, తెల్లగా ఉన్నటువంటి ఆ కుక్క పిల్లలు అని అర్థం. అని చెబుతూ ఏమని అడిగాయంటే, ఓ దేవ, మాకు అన్నం సమృద్ధిగా దొరకటానికి వీలుగా ఒక సామమంత్రం పాడండి అని ఆ కుక్కలు అంటున్నాయి. ఎవరు? ఆ ప్రాణదేవత రూపంలో కుక్కలు అంటున్నాయి. ఎవరిని అంటున్నాయి? ఇదిగో ఒక ఆయన సామవేదం చదువుతున్నాడే ఆయన్ని. కాబట్టి మాకు అన్నం కావాలి. ప్రాణదేవత ఏమంటున్నది అంటే మాకు అన్నం కావాలి, అన్నం ఉంటేనే కదా ప్రాణం నిలబడేది. మన తైతీర్యంలో ఏం చెప్పాడు? ముందు మొట్టమొదటి అన్నం చెప్పాడు, తర్వాత ప్రాణం చెప్పాడు. అన్నం వలన ప్రాణం నిలబడుతున్నది అన్నాడు, ప్రాణం వలన మనస్సు నిలబడుతున్నది అన్నాడు. మనస్సు నిలబడితే జ్ఞానం కలుగుతున్నది, జ్ఞానం కలగటం వలన ఆనందం కలుగుతుంది. ఇట్లా ఒకదానికి సంబంధం ఉంది. ఇదేనమాట, ఇట్లా ఒకదానికి అట్లా. కాబట్టి ఇక్కడ మాకు అన్నం అంటున్నాయి ఈ తెల్లగా ఉన్నటువంటి ఈ కుక్క అనమాట. ఇది అనువైన సమయం కాదు. అప్పుడు ఏమన్నాడు ఆయన? అయ్యా, ఇప్పుడు అడుగుతున్నారు,
ఇప్పుడు అనువైన సమయం కాదు, మంత్రం చదవమంటున్నారు. రేపు ఉదయమున ఇక్కడికే రండి, అప్పుడు ఈ మంత్రం చదువుతాను అంటున్నాడు. ఏమిటి ఇప్పుడు చదవమంటే చదవలేదు, రేపు ఉదయం అని అంటే ఇక్కడ ఒక విశేషం. సహజంగా వేదాధ్యయనము ఎప్పుడు సాయంకాలం వేదాధ్యయనం, సాయంకాలం అసలు సంధ్య వేళ కానీ సాయంకాలం 5 కూర్చొని చేయరు అసలు. సహజంగా ఎక్కడ చేయరు. ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఉదయమే తెల్లవారుసాములు లేచి శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకొని ఏమిటి సూర్యుడికి నమస్కారం చేసి, నేను కాశీలో చూశాను. నేను వాళ్ళు 6ంటికి కూర్చొని ఇక వేద మంత్రాలు 10-11 దాకా చదువుతూనే ఉంటారు. అది అసలు విధానం, ఉదయం చదవాలి అంటే. అట్లనే ఇక్కడ ఏమన్నారంటే ఇప్పుడు కాదు ఉదయాన్నే అన్నారు. ఉదయాన్నే అన్నారు కాబట్టి ఉదయాన్నే చదువుతాను ఆ సామవేద మంత్రం అన్నారు. దీన్ని ఏమంటారంటే సామమంత్రం ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు, పాడకూడదు, గానం చేయకూడదు. పొద్దున్న పూటే పాడాలన్న విధిని సూచిస్తుంది శాస్త్రం. అనగా వేద మంత్రాన్ని ఉదయాన్నే చదవండి అని అంటున్నారు. ఎందులకు అంటే ఇక్కడ ఆవాహన చేసే దేవతల్లో సూర్యదేవత ముఖ్యం. కాబట్టి నువ్వు చేసేటువంటి ఏమిటంటే సూర్యుడు కాబట్టి నువ్వు సాయంకాలం ఎప్పుడు 5 అస్తమించే సూర్యుడిని అడిగితే ఎట్లా? అస్తమించే సూర్యుడు కాదు, ఉదయించే సూర్యుడు కావాలి. కాబట్టి ఉదయించే సూర్యుడు కావాలి కాబట్టి ఉదయం చదువుతాను అంటాడు. సూర్యుడి పదానికి ఒక అర్థం ఏమిటనమాట? అన్నం. సూర్యుడు అని అనటానికి అన్నదాత. మనకు అన్నదాత ఎవరంటే సాక్షాత్తుగా సూర్య భగవానుడు. ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, ఈ మాట మనకు అన్నం పెట్టేది ఎవరయ్యానంటే సాక్షాత్తుగా సూర్య భగవానుడు అని మామూలు లోకంలో అన్నాం అనుకో, ఎవరికి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. అన్నం పెట్టేది ఎవరు అని అంటే సామాన్యమైనటువంటి జనం దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారంటే, అదిగోదండి అన్నదాత ఉన్నాడు ఒక ఆయన ఈ ఊళ్ళో, ఆయన పెడతాడండి అని అంటాడు. లేకపోతే ఆలయానికి పోతే రోజు సాయంకాలం మధ్యాహ్నం అన్నాలు పెడతారండి, అక్కడ పెడతారండి అంటాడు. లోకంలో అతని యొక్క అజ్ఞానం ఎంత ఉందో చూసుకోండి. మనకు అన్నదాత ఎవర్రా చెప్పరానంటే సూర్య భగవానుడు అనే మాటే రాదు. అసలు ఈ వస్తువులన్నీ కనబడుతున్నాయిరా పగటిపూట, ఈ పగటిపూట బస్సులు నడుపుతాం, కారు నడుపుతాం, రైలు పోతున్నాయి, అన్ని పోతున్నాయిరా శుభ్రంగా, అన్ని వస్తువులు కనబడుతున్నాయి, ఎవర్రా కారణం అంటే తెలియదు. చాలా మంది ప్రశ్నలు, ఎందుకంటే ఈ ప్రశ్న ముఖ్యంగా పిల్లలకి కలగాలి అన్వేషణ. ఇదే పిల్లలకి మొట్టమొదటి మనం ఇవ్వాల్సినటువంటి అన్వేషణ. నీకు పగటిపూట అన్ని కనపడుతున్నాయి కదరా, నీకు లైట్ వేసుకోవాల్సిన అక్కర్లేదు కదా, కారు నడుపుతున్నావు అన్ని కనపడుతున్నాయి కదా, కాబట్టి దీనికి కారణం ఎవరు అని వాడికి ఒక అన్వేషణలో వాడికి ఒక కలిగించాలి. ముఖ్యంగా పిల్లవాడికి కలిగించాలి, చదువుకునే పిల్లవాడికి కలిగించాలి. అప్పుడు చదువుకునే పిల్లవాడు రకరకాల ఆలోచన, రకరకాల సమాధానాలు చెప్తాడు. కానీ ఎంత పైకి ఉన్నటువంటి సూర్య భగవానుడి దగ్గర పోడువాడు. అప్పుడు సూర్య భగవానుడు అని చెప్పి దానికి అన్ని మనం రుజువులు అన్ని చూపిస్తే అప్పుడు వాడికి అక్కడి నుంచి ఏమవుతాడంటే అన్వేషణలో ఉంటాడు. అన్వేషణలో ఉండి ఒకటి దారి చిక్కేటప్పటికి ఆ విషయాన్ని మనకి వాడు చదువులో కూడా పెట్టేస్తాడు. అనమాట. అంటే ఏంటనమాట, అక్కడ అజ్ఞానం అనేటువంటి ముడి నెమ్మదిగా ఛేదింపబడుతూ ఉంటుంది. అందుకని ఇటువంటి చిన్న చిన్న విషయాలని చదువుకునే పిల్లలకు కనుక కలిగిస్తే అప్పుడు వాళ్ళు ఓహో ఈ విషయం ఇంతకాలం నుంచి నేను గ్రహించలేకపోయినాను, ఇప్పుడు గ్రహిస్తున్నాను. మరి అదే సూర్యుడు వర్షం పడుతున్నది, మబ్బులు పెట్టినాయి, సూర్యకాంతి భూమి మీద పట్టలేదు, పగలే ఏం చేస్తాం, కనపడదు సరిగా, లైట్లు వేసుకొని పోతుంటాడు పగలే. ఒక్కో సందర్భంలో పగలే లైట్లు వేసుకొని పోతుంటాడు. ఇంట్లో కూడా చీకటే ఉంటుంది, లైట్లు వేసుకుంటాం, పగలే అది. మధ్యాహ్నం 12-1 గంట అయింది, బాగా చీకటి పట్టింది, మబ్బులు వచ్చినాయి, లైట్లు వేసుకుందాం. కాసేపు గంట సేపు అయిపోయింది, సూర్య భగవాన్ మళ్ళీ వచ్చేసేసాడు, లైట్లు తీసేసి. ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటిది ఇది దీని యొక్క విశేషం. అట్లా ఆ విధంగా ఆదిత్యుడు అనేటువంటి విషయం రావాలి. మనకు ఆదిత్యుడు అన్నం పెడుతున్నాడు, అంతేకాదు దారి చూపిస్తున్నాడు, గొప్ప విశేషమైనటువంటి జ్ఞాన స్వరూపుడు అని అర్థం దీనిలో. అట్లా విశేషమైనటువంటి
అని సూర్యుడు అనే పదాన్ని చెప్పి ఇంకొక పేరు కూడా ఉన్నది ఈ సూర్యుడు ఏమిటంటే వాజిని అని పేరు సూర్యుడికి అని కూడా చెబుతున్నాడు. వాజినీవ సమృద్ధం అస్మి. ఇక్కడ వర్షం కదా అన్నం సమృద్ధిగా పెట్టేటువంటిది, దానికి కారణం ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. కారణం ఎవరు? అన్నం బాగా వస్తుంది కదా, అన్నం వచ్చేది ఎక్కడ? భూమి నుంచి వస్తున్నది కదా. భూమి నుంచి అన్నం రావాలంటే ఎట్లా? పైనుంచి వర్షం పడుతున్నది. పైనుంచి వర్షం పడుతుంటే ఈ భూమి మీద పంటలు పండి మనకు వస్తున్నది అని చెప్పారు. మరి వర్షం పడటానికి ఏమిటండి అని అంటే గీతలో 9:19 9వ అధ్యాయం 19వ శ్లోకంలో ఉన్నది. ఏమిటంటే తపామి అహం అహం వర్షం నిగృహ్ణామి ఉసృజామి చ. తపామి అంటే వేడి. నేను వేడి కలిగిస్తూ ఏం చేస్తున్నానంటే నేను ఆ నీటిని తీసుకొని మళ్ళీ తీసుకుంటున్నాను, ఇస్తున్నాను. సముద్రాల మీద నుంచి నీళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ వర్షిస్తున్నా, తీసుకొచ్చి ఇస్తున్నా. ఈ వర్షించి తీసుకొని రావడానికి ఎవరు? సూర్యుడు ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి సూర్యుడు ఈ విధంగా నీళ్ళని మనకిస్తున్నాడు. సూర్యుడి వల్ల నీళ్లు వస్తున్నాయి అని. మరి సూర్యుడి వల్ల నీళ్లు ఎలా వస్తున్నాయి అని అంటే ఆ నీళ్లు అంటే మేఘ రూపం దాలుస్తుంది. దీనికి కారణం ఎవరు? అంతా సూర్యుడే. సరే, మేఘ రూపం దాల్చింది, అది నల్లగా తయారైంది. ఇది మేఘం అంటే దానిలో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు? తపాన్ని పుట్టించాడు. దేనికి? ఆ మేఘానికి తపాన్ని పుట్టించేటప్పటికి ఆ మేఘంలో ఉన్నటువంటి నలుపు చూసి అంతా కరిగి భూమికి నీళ్లు వచ్చేసాయి. ఈ భూమికి వచ్చే నీళ్లు చూసుకోండి ఎలా ఉంటాయంటే, వర్షపు నీళ్లు చూస్తుంటే మనకి ఎట్లా ఉంటాయంటే నోట్లో ఇట్లా కొద్దిగా వేసుకున్నా కానీ ఉప్పంగా అసలు ఉండవు. అసలు పైనుంచి పడేటువంటి నీళ్లు అవి భూమి మీద పడతాయి. ఈ భూమి మీద పడ్డ తర్వాత దానికి రుచి వస్తుంది. రుచి అంటే ఇప్పుడు సరస్సులో పడ్డాయి నీళ్లు, లేకపోతే నదిలో పడ్డాయి, అప్పుడు రుచి వస్తుంది. అనగా ఏంటంటే స్వచ్ఛమైనటువంటి జలాలు ఇస్తాడు ఆయన. ఆ జలాలు ఇచ్చిన తర్వాత మనకు భూమి మీద పడేటప్పటికి ఏడు చౌడు భూముల్లో పడ్డదనుకోండి నీరు, ఆ చౌడు భూమిలో నీరు నోట్లో పోసుకుంటే ఉప్పంగా ఉంటాయి. ఆ విధంగా భూమి మీద రకరకాల భూములు ఉన్నాయి. భూమిలో ఉండేటువంటి గుణాలను బట్టి అక్కడ ఏమవుతుందో తీయగా ఉంటాయి, ఒక చోట చవ్వంగా ఉంటాయి, రకరకాల లక్షణాలు. అలా పైనుంచి వచ్చే శుద్ధ సత్వగుణంతో శుద్ధ జలం అంతా వస్తుంటుంది, ఆ వచ్చి పడుతుంటుంది. పడి సరే ఇక్కడ పంటలు పండుతాయి. ఆ వార అన్నం వస్తుంది అని అర్థం. ఈ అన్నం వచ్చింది కాబట్టి ప్రాణం నిలబడుతుంది. కాబట్టి ప్రాణం నిలబడుతుందంటే ప్రాణదేవత లోపల ఉంటేనే కదా ఇది నువ్వు చేయగలిగేది. అది చెప్పేది. నువ్వు వేదం చదవాలి, ఉద్గీతం చేయాలి, ప్రాణదేవత లేకుండా నువ్వేం చేస్తావు? అది ప్రాణదేవత ప్రధానమైనటువంటిది. ప్రాణదేవతని ఎల్లప్పుడూ కూడా సంరక్షించుకుంటూ ఉండాలి. చూడండి, మనకి టయానికి రోజు 1 గంట 2 గంట అయ్యేటప్పటికల్లా ఆకలేస్తుంది, అన్నం తినాలి, అన్నం తింటాం, అయిపోయింది. అన్నం తినేటప్పుడు తృప్తిగా శుభ్రంగా హాయిగా కూర్చుంటాం, లేదు సాయంకాలం ఇట్లా. అటువంటిది రోజు జరుగుతున్నది. ప్రాణదేవతకు లోపల పడుతున్నది ఆహారం. ఒకరోజు అసలు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా అసలు ఏ కాఫీ కూడా తాగలేదయ్యా, అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? అప్పుడు మనకు మనమే టెస్ట్ చేసుకుంటే ఎట్లా ఉందో చూసుకోండి. అప్పుడే మనకు అనిపిస్తుంది, అయ్యో ప్రాణం పోతున్నదిరా నాయన, ముందు అసలు ఏమన్నా కాసి ఉన్నాయా, ముందు తర్వాత సంగతి కాసి ముందు అసలు మజ్జిగ నీళ్ళు అన్నా ఇవ్వు. ఇట్లా అంటే ఏంటనమాట, ప్రాణదేవత అనేటువంటి దాన్ని నిలబెట్టుకోవాలి. అంటే అట్లనే కూర్చుంటే ఆ ప్రాణదేవత ఉండి అయ్యా నాకు అన్నం పెట్టలేదు కదా, నాకు అన్నం పెట్టలేదు కాబట్టి నేను వెళ్ళిపోతా, నాకు అన్నం పెట్టలేదు కాబట్టి నేను వెళ్ళిపోతా అనగా సునకం ఎంతసేపు తోకాడిస్తూ కూర్చున్నది. ఏదో కాసేపు బిస్కెట్ వేస్తే సరిపోతుంది. అది ఏమి పెట్టకుండా రోజల్లా కూర్చుంటే విసుగు పుట్టేది కాస్త పోతుంది.
వీడు పెట్టేవాడు కాదురా అని. అట్లనే ఈ శునక రూపంలో ప్రాణదేవత కసపోతుంది. అనగా ఈ శ్వాస అనేటువంటిది ఇంతే సంగతులు. అది ఈ శ్వాస శునకం అది. అందుకనే మనకు రుద్రంలో స్వభ్య స్వపతిభ్యశ్చ ఓ నమో నమః అన్నాడు. అది అంటే గాలి పీలుస్తున్నావు వదులుతున్నావు అని అన్నావే, అది శునక రూపంలో అని అర్థము ఆ పదానికి. ఆ విధంగా శునక రూపంలో ఉన్నటువంటి ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడికి అధిపతి ఎవరు? ఆ ఈశ్వరుడు. ఆయనకు నమస్కారం. అనగా ఏం లేదు, చివరికి ఈ గాలి పీల్చేది వదిలేది అంతా లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు చూసుకుంటున్నాడు, ఆయనకి నమస్కారం అని చివరికి అర్థం. అది ఆ ఈశ్వరుడు ఏంటంటే ప్రాణదేవత. అది చెప్పేది మరి దీనిలో అని చెబుతూ, ఇందులో ఆ సూర్యదేవతని గురించి చెప్తూ మన గీతలో వచ్చినటువంటి ఒక శ్లోకం 9-19. తపామి అహం అహం వర్షం తపామి అహం వర్షం నిగృహ్ణామి ఉసృజామి తీసుకుంటున్నాను, వదిలేస్తున్నాను. వేడితో శుభ్రంగా తీసుకుంటున్నాను, మళ్ళీ వదిలేసేస్తున్నాను, వర్షంగా ఇచ్చేస్తున్నాను నేను అని చెప్పాడు. ఇది ఎవరు? ఆ సూర్యుడు చేస్తున్నాడు. అది కాబట్టి సూర్యుడు తూర్పున ఉదయించేటువంటి సూర్యుడు కదా, ఉదయం పొద్దునే వస్తాడు కదా. కాబట్టి ఆ సూర్యుడు వైపు తిరిగి, అనగా తూర్పు వైపు దిక్కు తిరిగి వేదం చదువుతున్నాము అని అంటే తూర్పు వైపు తిరగాలి. దక్షిణం వైపు పడమర వైపు తిరగకూడదు. దక్షిణం వైపు యమస్థానం, పడమర వైపు వ్యతిరేకం. ఒక మాట చెప్పాలంటే పడమర వైపు దిక్కు చదువుతున్నావంటే నువ్వు ఎవరో తెలుసునా? మ్లేచ్ఛుడవు. అది అంతటా అర్థం వస్తుంది. ఏదైనా పడమర వైపు దిక్కు తిరిగి నువ్వు మంత్రం చదువుతున్నావంటే అక్కడ ఉన్నది మక్కాకు పోతుంది. ముస్లిం అనమాట నువ్వు. అది వాళ్ళు పడమర దిక్కు వైపు తిరిగి చదవాలంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మాకు మక్కా ఇటువైపు ఉందండి అని అన్నారు. మక్కా అనేటువంటిది వాళ్ళకి దేవుడు, మనకి దేవుడు తూర్పు వైపు. అది అందువల్ల తూర్పు వైపు కూర్చొని ఆదిత్య ఉపాసన ఇది. కాబట్టి తూర్పు వైపున కూర్చొని ఈ వేద మంత్రాన్ని చదవాలి. సూర్యుడు తూర్పు దిక్కులో ఎప్పుడు ఉంటాడు అంటే ఉదయాన్నే ఉంటాడు. అంతే కదా, ఉదయం అట్నుంచే వస్తాడు, తూర్పు నుంచి వస్తాడు, పడవరకు వెళ్ళిపోతుంటాడు. ఇలా వరకు కనపడుతున్నటువంటి విశేషం. ఈ విషయం వినినటువంటి బకుడు, ఈ విషయం అంతా తెలిసింది ఈ బకుడికి. ఈ ఋషులు శునక రూపంలో వచ్చి చెప్పారు కదా, తెలిసింది. ఆ తెలిసిన తర్వాత మర్నాడు పొద్దున్నే అక్కడికి మళ్ళీ వెళ్ళాడు బకుడు. వెళ్ళి అప్పుడు గురు శిష్యులైన కుక్కలు వృత్తాకారంలో తిరుగుతూ సామ మంత్రాన్ని గానం చేస్తున్నాయి. ఏమిటనమాట? గురు శిష్యులు కుక్కలు, గురు శిష్యులైన కుక్కలు. గురువుగారు సెంటర్లో ఉన్నాడు, చుట్టూనే శిష్యులు ఉన్నారు. వీళ్ళు వృత్తాకారంలో తిరుగుతూ, గుండ్రంగా తిరుగుతూ సామ మంత్రాన్ని గానం చేస్తున్నాయి. దానికి వృత్తంలో తిరగాలి అని చెబుతున్నాడు. ఇది ఏమిటో కానీ నేను ఒకసారి, నాకు అర్థం కాలేదు. ఒకసారి కాశీలో ఆ స్నాన ఘట్టం దగ్గర అందరూ ఈ వేదం చదువుకునేటువంటి పిల్లలందరూ సుమారు ఒక 60 మంది ఉంటారు. వాళ్ళు పొడుగ్గా వరుసగా ఇట్లా గుండ్రం నిలబడ్డారు. ముందేమో తీగలాగా ఇట్లా నిలబడ్డారు, లైన్గా నిలబడి తర్వాత గుండ్రం అయినారు. నేను చూస్తున్నాను, ఎప్పుడు నేను కాశీలో చూసి అక్కడ కేదార్ ఘాట్ దగ్గర చూశాను నేను. ఇది ఏమిటి వీళ్ళు ఇట్లా ఉన్నారు అని. అప్పుడు దాకా నాకు ఇంకా సామవేదం గురించి తెలియదు నాకు. ఆ తర్వాత అప్పుడు ఈ సామవేదంలో చెప్పినటువంటి వీళ్ళు గుండ్రంగా నిలబడి అప్పుడు మంత్రం చదువుతుంటారు. అది అలా చెప్తున్నారంటే సామవేద మంత్రం చెబుతున్నారు అని అర్థం. అది ఈ సామవేద మంత్రం చెబుతున్నారు అనమాట. వీళ్ళు ఎవరు అంటే శునక రూపంలో ఉన్నారు. శునక రూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ శిష్యులు వీళ్ళు అని ఇక్కడ ఒక పోలికగా చెబుతున్నాడు అనమాట. ఎవరు ఈ శిష్యులు? శునకాలంటే ఋషులు. చివరికి ఏంటంటే ఋషులు. ఈ ఋషులు ఈ గురు శిష్యుల రూపంలో ఉండి చెబుతున్నారు. ఇలా కుక్కల రూపంలో వచ్చారు వీళ్ళు
చివరికి ఏంటి బయటికి కుక్కల రూపంలో వచ్చారు. ఎవరు? గురు శిష్యులు. ఇది చివరికి చెప్పేది. ఎలా వచ్చి వాళ్ళు ఏం చదువుతున్నారు సరే, ఇప్పుడు అవన్నీ కుక్కల రూపంలో ఉన్నారు అట్లా వచ్చారో పక్కన పెట్టేద్దాం, అసలు విషయంలోకి వచ్చేసేద్దాం. ఇక్కడ అసలు విషయంలో ఏమిటనంటే మనం తెలుసుకోవాల్సినటువంటిది ఈ మంత్రం, ఇది అసలు మంత్రం. దీనిలో ఇక్కడ నుంచి చూస్తుంది 1 దీనిలో 1, 3 దీనిలో వరుసగా చెబుతా. దీనిలో ఏమిటంటే దీనిలో ప్రధానమైన మంత్రాలు దీనిలో ఇది 1, 2 తర్వాత ఇవి మంత్రాలు. దీనిలో ఏం చెప్తున్నారంటే దీనిలో చూడండి, ఈ సమయం అయిపోయిన తర్వాత 2వ మంత్రంలో వచ్చిన తర్వాత సరే అడిగిన తర్వాత 3వ మంత్రంలో 2వ మంత్రానికి సంబంధించింది ఇది. 3వ మంత్రంలో ఇక్కడ ఈ విధంగా చెబుతున్నటువంటి తేహ యథైవేహ, ఇక్కడ హించక్రుహు అనేటువంటి ఒక మాట ఇస్తున్నాడు చూడండి. తేహ యథైవేహ బహిష్వ సమానేన స్తోష్యమాణాసం ఆరబ్ధా సర్పంతి ఏతి ఇతి ఏవ మానాన్ ప్రపస్తేహ సముపవస్య హించక్రుహు. ఈ విధంగా కర్మయందు బహిష్వ పవమాన సూత్రం, బహిహి పవమాన సూత్రం ఆ పదాన్ని విడదీసుకుంటే బహిహి పవమాన సూత్రం వచ్చి సృజించబోయే ఉద్గాతలు పరస్పరము కలిసి తిరిగేదరు, అదే విధంగా ఆ శునకాలు తిరిగినవి అని కూర్చుండి హింకారమును చేసినవి అని, శునకాలు హింకారం చేసినవి అని ఈ చెబుతూ ఇక్కడ ఉన్నది ఈ నెంబర్ ఎంత అంటే ఇది 4వ మంత్రం. ఇది అసలు కావాల్సింది. దీనికోసం ఇప్పుడు దాకా చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో ఓ తర్వాత 3 వేశారు. ఇంకా 3 ఏంటంటే ప్లుతం, ఇది ఓంకారం. ఓం అదా, అది ఓం అదా, అది ఇక్కడ అర్థం అనమాట. ఏమిటి దీనిలో ఉద్గీతాన్ని చెబుతూ ఈ మంత్రం చెప్పాలి, అది చెప్పేది. ఓం ఓం 3 వేశాడు. అక్కడ 3 తర్వాత మా ఉంది కదా, మాలో ఉన్నటువంటి మకారాన్ని పక్కన పంపండి, అప్పుడు ఓం అవుతుంది. అదా అక్కడ వస్తుంది అనమాట. అదాం, ఓం అదాం. అది అదాం అంటే అర్థం ఏంటంటే అన్నం సమృద్ధిగా ఉండాలి మాకు, అది చివరికి. ఓం అదాం అని చెప్పి మళ్ళీ ఓం పిబా మళ్ళీ 3 వేశాడు. పిబా అంటే అర్థం ఏమిటంటే దాని ఎక్కడగా జలాలు ఉండాలి, ఇది ఇట్లా ఈ విధంగా జలాలు ఉండాలి. ఓం దేవహ, ఆ దేవుడు కూడా ఎవరనమాట? ఈ జలాలకి ఎవరు? జలాధిదేవత వరుణుడు. కాబట్టి ఆ జలాధిదేవత వరుణుడి యొక్క అనుగ్రహము, అలానే ఇంక చివరికి ప్రజాపతి యొక్క అనుగ్రహం. అంటే ఇక్కడ ప్రజాపతి సవిత, ఇక్కడ ప్రజాపతే సూర్యుడు అనగా అర్థం ఏంటి? సూర్యుడు ఆదిత్యో బ్రహ్మ అని కూడా వస్తుందన్నమాట మనకు. దీనిలో కూడా దీనిలోనంటే అది బ్రహ్మసూత్రాల భాషలో కూడా వస్తుంది, ఆదిత్యో బ్రహ్మ. కాబట్టి సూర్యుడు ఇతడుకు ఆహారమును తీసుకురావచ్చు. వీళ్ళందరూ వరుసగా ఏం చెబుతున్నాడు అనమాట? మాకు ఆహారాన్ని తీసుకువస్తారు ఈ వరుణ దేవత, సూర్యుడు, వీళ్ళు తీసుకురావచ్చు అని చెబుతూ ఇక్కడ దీనికి భావం ఏం చెబుతుంది? కనబడుతుంది కదా, కంటిన్యూ. శుభం భయాత్. కాబట్టి అదా చెబుతున్నారు ఇక్కడ. అదా అనేటువంటిది ఏమిటి అని అంటే ఒక క్రియాపదం ఇదనమాట ఇది. కాబట్టి మాకు అన్నం సమృద్ధిగా ఉండాలి తినటానికి అని ఈ విధంగా చెబుతున్నాం. అట్లనే జలాలు కూడా కావాలి, ఈ విధంగా చెబుతూ ఇక్కడ చెబుతున్నది ఏంటంటే 3 దేవతలని ఉపాసిస్తున్నారు అని అర్థం అనమాట. ఇక్కడ ఏమిటంటే తినటాము, తాగుతాము అంటే నీళ్లు కావాలి. ఆదిత్యుడు ప్రకాశ స్వరూపుడు వలన దేవుడని, జగత్తునకు వర్షమును కలిగించడం వరుణుడని, ఇది ఆదిత్యుడికే, ప్రాణులను పాలించి పోషించిన ప్రజాపతి అని, ఇలా ఈ విధంగా ఆదిత్యుడికి ఇన్ని పేర్లతో చెబుతున్నాడు. ఆదిత్యునికి ప్రాణులను ఉత్పన్నం చేయటం వలన వాని సవిత అనియు,
సవిత అనియు ఈ పర్యాయ పదములచే వర్ణించబడుతూ ఉన్నాడు ఆదిత్యుడు. ఆదిత్యుని ఇన్ని రకములుగా చెబుతున్నాము అని చెబుతున్నాడు. కాబట్టి ఆదిత్యోపాసన, ఈ శునకాలు చెప్పేది ఆదిత్యోపాసన అని చెబుతూ ఆ శునకములు ఈ విధంగా హింకారము చేసి, హింకారం అని అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఓంకారము అని అనుకోవాలి. సహజంగా శునకములు అరిచేటువంటి దాన్ని హింకారం అనేటువంటారు, కానీ ఇక్కడ ఓంకారమును చేసి ఇంకా ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. ఆదిత్య ఆహారమునంతను ఉత్పన్నం చేసేది ఆదిత్యుడే కనుక ఆయన అన్నపతి, ఆయన అన్నపతి ఆదిత్యుడు. ఇక్కడ చెప్పేది చివరికి ఎంత చెప్పినా ఆదిత్య ఉపాసన చివరికి అర్థం వస్తుందని. ఆదిత్యుడి నుంచే అన్నం వస్తుంది, అన్నం వల్లనే ప్రాణదేవత నిలబడుతూ ఉన్నది అని చూడటం చివరికి. ఆదిత్యుడే సర్వం ప్రజాపతి అన్ని, అందుకనే ఇక్కడ చెప్పాడు సమస్తం ఆదిత్యుడే మంచినీళ్ళు ఇస్తున్నాడు తాగడానికి, అన్నం పెడుతున్నాడు, వెలుగునిస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు, కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవము. అందుకనే ఋగ్వేద ఆర్యులు మొట్టమొదట ఎవరిని పూజించారు అసలు ఈ మానవుడు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే సూర్యుడిని ప్రార్థించాడు. సూర్యుడు అగ్ని వీళ్ళిద్దరే కనబడుతున్నది, అగ్ని ముఖ్యంగా సూర్యుడికి నమస్కారం చేసి అప్పుడు ఏదైనా చేస్తాడు. అంత విశేషం అనమాట. సూర్యుని గురించి మనకు ఋగ్వేదంలో మంత్రాలు ఉన్నాయి, సూర్యుని గురించి మంత్రాలు ఉన్నాయి, అది ఆ విశేషమైనటువంటి. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి ఆదిత్య ఉపాసన చెబుతున్నాడు. ఇట్లా ఆదిత్య ఉపాసన వల్లనే, ఆదిత్యం వలన ఇవన్నీ వస్తున్నాయి అని చెబుతూ, ఎలా వస్తున్నాయి అంటే ఆదిత్యం వలన కాంతి వస్తున్నది, వేడి వస్తున్నది, అందువలన రసాయనిక చర్య జరిగి ఆహారము ఉత్పన్నము. ప్రాణులకు ఆహారం అణువైన ఉత్పన్నము కాదు, రసాయన చర్య లేకుండా, కానీ రసాయన చర్య జరగటం వలన అన్నం వస్తున్నది. ఇదంతా రసాయన చర్య జరుగుతున్నది. అందువలన ఆదిత్యుడే అన్నపతి. అటువంటి నీవు మా కొరకు ఇతడు ఆహారాన్ని తీసుకురా అని ఈ విధంగా 10 సార్లు అడుగుతూ ఉన్నారు. ఆహారము అని చెప్తున్నాడు. ఈ ఆహారం అని అడుగుతున్నాడే, ఏమిటండి ఆహారం అంటున్నాడు? మనకు ఆహారం ఉంది కదా, రోజు ఆహారం ఉంది కదా, దొరుకుతూనే ఉన్నది కదా, వండుకుంటున్నాం, తింటున్నాము, లేకపోతే బద్దకిస్తే పోయి శరవణ భవనంలో కూర్చొని తింటూ ఉంటున్నాము, అట్లా ఈ విధంగా చేసుకుంటున్నాం కదండి, ఇదంతా ఏమిటండి అని అంటారు. కానీ అందుకని ఇందాక మనం ఒక మాట చెప్పాము, ఏంటంటే అన్వేషణ అనేటువంటి, ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నదిరా, ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నది అనేటువంటి దానికి ప్రశ్నకి, ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడి దూరపోతుందో చూసుకోండి. సామాన్యం తెలియని వాడిని అడిగితే, ఎలా ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నది అంటే, జేబులో డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇచ్చేస్తున్నాను, వాడు ఇస్తున్నాడు అంటాడు. వాడు అంతకు తప్పితే ఇంకో వాడు చెప్పలేడు. వాడు అన్వేషణతో ఉండేటువంటి వాడు ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే చివరికి ఎక్కడికి పోతాడంటే చివరికి ఆదిత్యుడి దగ్గరికి పోతాడు. కనపడుతున్న ఆదిత్యుడు, కనపడనటువంటి అప్రత్యక్షంగా ఉన్నటువంటి పరబ్రహ్మ ఉన్నారే, ఆయన పక్కన పెడదాం కాసేపు. కనపడుతున్నటువంటి ఆదిత్యుడు దగ్గరికి పోతాం. ఇవన్నీ ఏమిటి అంటే భూమి నుంచి వస్తున్నాయి కదరా. ఈ పండు వస్తున్నది అంటే భూమి నుంచి వస్తున్నది. ఎట్లా వస్తుంది? వృక్షం నుంచి. ఈ వృక్షం నుంచి వస్తున్నట్టే వృక్షం నిలబడాలంటే ఎట్లా కావాలి? నీళ్లు కావాలి, గాలి కావాలి, ఇన్ని కావాలి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఒకదానికొకటి చివరికి ఆదిత్యుడు వస్తాడు. కాబట్టి ఆదిత్యో బ్రహ్మ, అది మనకు కనబడుతున్నటువంటి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము ఆదిత్యుడు అని చెబుతున్నాడు. అని చెప్పి ఇక్కడ ఒక విశేషాన్ని చెబుతున్నాడు త్రయోదశ ఖండంలో. ఈ త్రయోదశ ఖండంలో మొదటి మంత్రంలో ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మొత్తం చెప్పినట్టు సమాహారం చేసేస్తున్నాడు. 3ంటికి సమాహారం చేస్తున్నాడు. ఈ సమాహారం ఏమిటో ముందు చెప్పి తర్వాత మంత్రం చెబుతాను. ఏమిటంటే మంత్రము, మొదటి మంత్రం ఇది: అయం వావ లోకోహ ఉకారో వాయుర ఇకారశ్చంద్రమా అధకారః ఆత్మే హకారో అగ్ని ఈకారః. అన్ని అకారాలు ఇకారాలు చెప్పాడు. ఏమిటి ఇది? ఈ మొదటి మంత్రంలోనంటే దేవత, దానికి ఆధారం ఒక్కొక్క దేవత. ఈ మొదటి మంత్రంలో మొట్టమొదటిలో అయం అవ అంటే భూమి. ఈ భూమికి అనగా ఈ దేవతకి, ప్రతి దేవతకి
ఏమిటనమాట? ఆలంబన అంటే ఉకారము అని చెప్తున్నాడు. ఏం ఉకారం అంటే హా ఉకారము అని చెప్తున్నాడు. పృథివీ దేవతకు హా ఉకారము. అలానే వాయువు హ ఇకారము, చంద్రుడు అధకారము, ఆత్మ ఇహకారము, అగ్ని ఈకారము. ఇవన్నీ ఏమిటి అంటే రథంతర సామము. అది ఇది సామవేద మంత్రాల్లో ఉన్నటువంటి వీళ్ళు ఈకారము అలానే హాకారము వీటితోటి ఇలా వాళ్ళు ఆ మంత్రాన్ని చదువుతారు అని. ఒకసారి దీనిలో కూడా ఎస్విబిఎస్లో నేను విన్నాను. నేను వింటే అప్పుడు మనకు వెంటనే అదే సామవేదం చదువుతున్నారా అని అనిపించింది. దీర్ఘాలు తీస్తుంటారు ఒక మండి గుర్తు వ్యాఖ్యానిస్తున్నాడు ఈ సామవేద మంత్రం. ఆ సామవేద మంత్రాలు అలా ఉంటాయి. దీంతో ఆకార ఇకార ఉకారాలతోటి ఆ మంత్రాన్ని చెబుతూ చేస్తుంటారు. అది అర్థం. అది దానిలో ఇక్కడ దాకా ఎంతమందిని చెప్పాడంటే 5గురిని చెప్పాడు. 5వ వాడు ఎవరు? అగ్ని. అగ్నికేమో ఈకారము అనేదాన్ని ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించి వాళ్ళు మంత్రాలు చదువుతుంటారు. ఇది మొదటి మంత్రంలో ఈ 13వ ఖండంలో అని చెబుతున్నాడు. అనగా ఈ దేవతల్ని ఇట్లా దీర్ఘాలుగా తీసుకుంటూ ఈ ఉపాసనగా ఈ విధంగా చదువుతారు అని ఆయన చెప్పటం అనమాట. ఇది అని చెబుతూ అట్లనే రెండో మంత్రం కూడా అట్లనే ఉంటుంది. ఆదిత్య ఊకార, ఆదిత్య ఊకార నిఘవ ఏకారో విశ్వే దేవా ఔహో ఈకార. ఆదిత్యుడు ఉకారము, ఆహ్వానము ఏకారము. ఆహ్వానం అనేటువంటిది కూడా ఒక దేవత. ఆహ్వానము అనేటువంటిది ఒక దేవత. తర్వాత విశ్వే దేవతలు, ఔహకారము, ప్రజాపతి హింకారము, ప్రాణము స్వరము, అన్నం యా ఇది ఒక ఆలంబన, విరాట్ స్వరూపం వాక్కు. ఇట్లా ఈ వీటికి అర్థాలు దీనిలో మనకు సామవేదం గురించి తెలుసుకున్నప్పుడు కానీ మనకు తెలియదు దీనిలో. కానీ ఇక్కడ మన వరకు ఉన్నటువంటిది ఇంతవరకు విశేషమైనది మనకు దీనిలో చెప్తున్నాడు అనమాట. దీనిలో వీటన్నిటిని కూడా స్తోభము అని అంటారు అనమాట. ఇంకా ఉన్న దీనిలో విశేషం. ఇంకా మూడో మంత్రంలో చివరికి మూడో మంత్రంలో అనిరుక్త త్రయోదశ అనే దానిలో అనిరుక్తం అనేటువంటి హుంకారము దీంతో అయిపోతున్నది. కాబట్టి అనిరుక్తం అంటే అనిర్వచనీయము, సంచరము అంటే సంచరించు, అనిరుక్తము అనేటువంటి అర్థాలు చెబుతూ దీనిలో ఒకసారి మనం రెండో మంత్రంలో ఒకసారి చూద్దాం. ఆదిత్య ఊకారో నిఘవ ఏకారో విశ్వే దేవ ఔహో ఇకార ప్రజాపతి హింకార ప్రాణస్వర అన్నం యా వాక్ విరాట్. ఆదిత్యుడు ఊకారము, ఆహ్వానం ఏకారము, విశ్వే దేవతలు ఔహో ఈకారము, ప్రజాపతి హింకారము, ప్రాణము స్వరము, అన్నము యా విరాట్ వాక్కు. ఇట్లా ఈ విధంగా ఈ మంత్రాన్ని చెప్పి దీనికి ఏం చెబుతున్నారంటే ఈ మధ్యలో ప్రాణమే స్వరము. స్వరం అనేది స్తోభ. స్వరము అంటే వాక్కునకు ప్రాణము మూల కారణము. స్వరమునకు ప్రాణము మూల కారణము. మనకు వాక్కు వస్తున్నది అంటే దానికి మూల కారణము ప్రాణము. మనకు లోపల ప్రాణదేవత ఉన్నది కాబట్టి వాక్కులు బయటకు వస్తున్నాయి. అది చెబుతున్నాం. ఆ వాక్కులు బయటకు వస్తున్నాయి. ఈ సామాన్య లక్షణమును బట్టి స్వరం అనే స్తోభ యందు ప్రాణశక్తిని భావించవలెను. ఇక్కడ స్వరము అంటే వాక్కు. ఈ వాక్కులోనే ఇక్కడ ప్రాణశక్తి ఉన్నదని తెలుసుకోండి. అన్నమే యా అంటే యా అనే స్తోభ యందు ఆకారమును భావించవలెను. ఎందుకంటే ఈ జగత్తు అన్నముచే పొందుతున్నది. యా అనగా పొందుట. యా అనేటువంటిది క్రియాపదం. యా ప్రాపణే యాతి యాత యాంతి యాసి యాధ అనే దానిలో ఒక క్రియాపదం. ఆ క్రియాపదంలో మూలం అనే దాన్ని తీసుకొని చెబుతున్నాడు. యా అంటే పొందుట అనే దీనిలో అర్థంలో చెబుతున్నాడు. ఈ విధంగా అన్నమును యాకి సమానత్వము కన్నది. వైరాజసం అనేటువంటి ఒక మంత్రం. ఇది సామవేదంలో ఉన్నటువంటి మంత్రం. దానికి వాక్ అనే స్తోభ కానవచ్చును. కావున వాక్ అనే స్తోభ యందు విరాట్టును భావించాలి. విరాట్ అనగా ఒకానొక దేవత.
లేదా అన్నము అనే అర్థంలో చెప్తున్నాడు. అది చివరికి ఎంత చెప్పినా మనకి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఈ కనపడే దేవతలు ఉన్నారు చూశారు, వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి, ఈ స్వామి, రకరకాల దేవతలు ఉన్నారే, ఎక్కడన్నా వచ్చారా దీనిలో? మన పొద్దులు లేస్తే గుడికి గణపతి గుడి, ఆ గుడి, ఈ గుడి పరిగెత్తుకుంటుంటాం. అసలు వచ్చారు అసలు వీళ్ళు ఈ ఉపాసనలో అసలు రాలేదు. ఏమిటి మరి దీనిలో విశేషం అంటే మనకు కనిపెట్టింది ఏంటంటే ఆదిత్యుడు ప్రధానమైనటువంటి దేవత, మనలో ఉన్నటువంటి దేవత ప్రాణదేవత. ముందు ఈ రెండు తెలుసుకుంటారా అన్నాడు. వీళ్ళు అసలు దేవతలు. ఈ దేవతల్ని పోషించుతూ ఉండాలి మనము. ఈ పోషించినటువంటి సామవేదంలో ఉన్నటువంటి ఈ మంత్రమును పఠించండి అని చెబుతున్నాడు. సామవేదంలో ఉన్న మంత్రాలు అదనమాట. ఆ మంత్రాలకి ఏంటంటే 3 వేసాడు అంకె. అంటే ఏంటనమాట? ఓంకారం. ఆ ఓంకారంతో ఈ సామవేదం అంతా చదవండి అని చెబుతున్నాడు. సామవేద మంత్రాలు. ఆ మంత్రాలలో ఒక్కొక్క మంత్రం ఎవరిని గురించి చెబుతున్నాడు అని అంటే ఆదిత్యుని గురించి చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ ఆదిత్యోపాసన చెప్పాలి అనుకొని ఆదిత్యోపాసన చెబుతున్నాడు. ఇది దీనికి చెప్పడానికి ఒక ఆలంబనగా ఋషులను తీసుకుపట్టుకొస్తాడు. ఋషులని, ఇదిగో ఆ ఋషుడు ఉన్నాడు, దాల్భ్యుడు ఉన్నాడు, ఆయనకి 3 పేర్లు ఉన్నాయి. ఆ దాల్భ్యుడు అనేటువంటి ఈ ఋషికి ఈ కుక్కల రూపంలో ఆ ప్రాణదేవత ఈ కుక్కల రూపంలో వచ్చి చెప్పింది అని ఈ విధంగా చెబుతున్నాడు. ఇది ఏమిటి? దీని యొక్క ఈ మాట ఎందుకు వేశాడయ్యా అంటే నీకు ప్రాణం ఉందో లేదో నీకే తెలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయా నీకు? ప్రాణం ఉంది, ప్రాణదేవత ఉంది. లేవా? లేదు. ఇంకా లేనప్పుడు ఇంకెందుకు, ఇంకా మిగిలిన చాప్టర్ క్లోజ్. ఆ శ్వాస అనేటువంటిది కదా ప్రాణదేవత, లోపల ఉన్నాడు కదా ప్రాణదేవత. ఆ ప్రాణదేవత గాలి పీలుస్తున్నాడు, గాలి వదులుతున్నాడు, ఇవన్నీ ఆయన చేస్తున్నాడు ఆ ప్రాణదేవత. కాబట్టి ఆ ప్రాణదేవతను గుర్తించుము. ఆ ప్రాణదేవత నిలబడాలంటే అన్నం తినాలి. అన్నం ఎక్కడి నుంచి వస్తున్నది? సూర్యుడి నుంచి వస్తున్నది. కాబట్టి ఆ సూర్యుడు సాక్షాత్తుగా మనకు కనబడేటువంటి జలదేవత, విశేషంగా ప్రజాపతి, ఇంకా విశేషంగా ఏమిటంటే వాయువు. ఇట్లా 4, 5 చెప్పాడు చివరికి. ఇన్ని రకములుగా ఆ సూర్యుడు ఏమిటనమాట? ఇన్ని రకములుగా వర్షాన్ని కురిపించేటువంటి వరుణుడు, ప్రాణులను పోషించేటువంటి వాడు. ఇట్లా ఈ విధంగా ఈ మాటని మనకి గీతలు తపామి అహం 9, 19 చెప్పాం కదా. తపామి అహం అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అనగా వీటి యొక్క సమాహారం. ఇప్పుడు మీరు ఒకసారి అండర్లైన్ గుర్తు పెట్టుకోవచ్చు. ఎట్లనంటే భగవద్గీత ఉపనిషత్తు సారం అండి అని మనకు చెప్పినటువంటిదే కదా. ఇదిగోండి ఒక ఉదాహరణ ఇక్కడ చిక్కుతుందండి అన్న. ఇదిగో ఈ మంత్రం దగ్గర ఆదిత్యుడు వరుణ రూపంలో, జల రూపంలో, ఇట్లా ఈ విధంగా ఆహార రూపంలో ఉన్నాడండి. ఇలా రావటానికి ఆదిత్యుడే మనకి ఇస్తున్నాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈయన యొక్క సారాంశమే మనకు 9లో 19 అండి. కాబట్టి ఉపనిషత్తుల యొక్క సారం ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఇటువంటి ఉదాహరణలు ఈ భగవద్గీత అంతా నిండి ఉంటుంది. అది అర్థం. ఆ భగవద్గీతలో 9, 19 అర్థం కావాలంటే ఈ చాప్టర్లోకి రావాలి. అట్లా అనమాట. ఇప్పుడు ఊరికనే తేలిగ్గానే సూర్యుడు నీళ్లు తీసుకుంటున్నాడు, నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు అని జనరల్ గా చెప్పేస్తున్నాడు. అది ఏమిటి? అదంతా ఒక రసాయనిక చర్య జరుగుతూ ఉన్నది అక్కడ. ఆ సూర్యుడు చేస్తున్నాడు అది. ఆ నీళ్లు తీసుకోవటం, ఆ నీళ్లు ఏమంటే మేఘ రూపం కావటం, ఆ మేఘాన్ని మళ్ళీ కరిగించటం, అన్ని డ్యూటీలన్నీ ఆయనవే. అందుకని ఆయన్ని ప్రజాపతి అన్నారు. అట్లా అని ఈ విధంగా చెబుతూ ఇక్కడ ఈయన అనిరుక్తం చివరిన 3వ మంత్రంలో అనిరుక్తం ఏది? హుంకారము అనగా అంటే అనిరుక్తం అంటే అనిర్వచనీయము, సంచరము అంటే సంచరించున్నటువంటి అనిరుక్తం మాయా సహిత ఈశ్వరుని సూచిస్తున్నది. అనగా అర్థం అంటే 3వ మంత్రంలో చివరికి ఈశ్వరుడు చెబుతున్నాడు. ఏమిటి ఈశ్వరుడు అంటే స్పష్టంగా నిర్వచించే శక్యం కానటువంటిది
ఏను పలుమార్లుగా ఉచ్చరింపబడేటకు 13వ స్తోభ హుంకారము. ఏమిటి దీనిలో చెప్పేదంటే ఇది పలు విధములుగా ఉచ్చరింపబడే రూపం కలది అని అర్థం. ఇది ఏది అన్నచో శృతి. 13వ స్తోభ ఏగో హుంకారము. ఈ స్తోభ అవ్యక్తం కదా, కావున దీనిని ఈ రూపముగా ఉపాసించాలి. స్తోభ అంటే ఒక్కొక్క దానిలో ఒక 5 ఉన్నాయి, దాన్ని స్తోభ అన్నారు. మొదటి మంత్రంలో ఒక 5 ఉన్నాయి, అదొక స్తోభ. రెండో మంత్రంలో ఒక 5 ఉన్నాయి, అదొక స్తోభ. తర్వాత మూడో మంత్రంలో వచ్చేటప్పటికల్లా ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటే ఏమిటి అంటే దీనిలో చెప్పేటువంటిది అనిరుక్త. అనిరుక్త అని అనిరుక్తం అంటే అనిర్వచనీయము. అనగా పరమాత్మని గురించి చెప్పండి అని అంటే అనిర్వచనీయం అండి. అదే ఈ విషయం ఎక్కడొచ్చింది గీతలో? ఆశ్చర్యవత్ పశ్చిదేనం కాశ్చర్యవత్ కశ్చిదేనం అని ఈ విధంగా వచ్చింది చూడండి. గీతలో వచ్చింది ఆశ్చర్యం ఆశ్చర్యం అని. అనిర్వచనీయం చెప్పలేమో పరమాత్మల గురించి వచ్చింది ఇది. అది అందుకని అనిరుక్తం అనిర్వచనీయము. అనిర్వచనీయమైనటువంటి ఆ ఈశ్వరుడు లేక పరమాత్మ ఉన్నాడే. సంచరము అంటే సర్వత్రా సంచరించు మాయా సహిత ఈశ్వరుడు, మాయతో కూడినటువంటి ఈశ్వరుడు. అనగా అర్థం ఏంటి? ఈశ్వరుడికి ముందు మాయ ఉన్నది, ఆ మాయ తొలగిపోతే ఈశ్వరుడు కనబడతాడు అని అర్థం అని చెబుతూ, ఈశ్వరుడు అనిర్వచనీయము అరూపము, ఈశ్వరుడు అవ్యవహారి కాబట్టి కర్మఫలం అంటదు ఆయనకు. ఇదంతా చేస్తున్నది ఎవరంటే ఈ ఆదిత్యుణ్ణి కూడా దాటి ఉన్నటువంటి అనిరుక్తము ఒకటి ఉన్నది. అది చివరికి అక్కడ వచ్చాడు, మళ్ళీ అసలు విషయంలోకి వచ్చాడు, అసలు దానిలోకి వచ్చాడు. ఈ ఆదిత్యుడు అని ప్రశ్న వేస్తారు, ఏమండి ఆదిత్యుడు అన్నారు కదా, ఆదిత్యుడు ఈ విధంగా చేస్తున్నారు అన్నారు కదా, ఆదిత్యుని కన్నా ఉన్నారా అని ప్రశ్న. ఉన్నారు. ఎట్లా చెప్పండి అంటే దానికి సమాధానం అనిరుక్తం అన్నాడు. అది అనగా అనిర్వచనీయము. అనిర్వచనీయమైనటువంటిది ఎవరు? ఆ పరమాత్మ లేక ఈశ్వరుడు పరబ్రహ్మము. ఆ ఈశ్వరుడు పరబ్రహ్మం లోపల ఉన్నాడు అని చెబుతాడు. అసలు ఆయన లోపల కూర్చొని ఉన్నాడు. వీళ్ళందరూ ఇలా పనిచేస్తూ ఉన్నారు. ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అని అంటే నీకు అడ్డంగా నీకు ఒక తెర ఉన్నది, మాయా అజ్ఞానము. అది తొలగిపోతే లోపల ఉన్న ఈశ్వరుడు వలనే ఇదిగో ఇదంతా పనిచేస్తూ ఉన్నది. అలానే ఈ జగత్తు కూడా అంతా కూడా ఈశ్వరమయమైనటువంటిది. ఆ ఈశ్వరమయమైనటువంటి ఆ జగత్తులో ఇదిగో ఈ ఆదిత్యుడు ఈ డ్యూటీ చేస్తున్నాడు. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి పట్టుకొని ఉన్నటువంటి ఈశ్వరుడికే ఇంకొక పేరు ఏమిటి అంటే ప్రాణదేవత. ఆ ప్రాణదేవతయే ఈశ్వర. అందుకనే మనకు ఇందులో ఎక్కడంటే దీనిలో దానిలో వచ్చింది, బృహదారణ్యకోపనిషత్తులో చెప్పింది. అధ్యర్థము వచ్చింది చూసారా, 1.5 దేవత. ఒకటి ఎవరు? బ్రహ్మము. ఆరేమో ప్రాణదేవత. బ్రహ్మము ప్రాణదేవత ఇద్దరు లోపల కూర్చొని ఉన్నారు. ప్రాణదేవత అంతా వర్క్ చేసేస్తున్నది, అంతా ప్రాణదేవత. ఆ ప్రాణదేవతకి నేను నిలబడాలి అని అంటే అన్నం పెట్టూరు అన్నారు. అన్నం ఎక్కడి నుంచి వస్తున్నది? సూర్యుడి నుంచి వస్తున్నది. ఇట్లా ఈ సూర్యుడు అన్నము ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే అంతా కూడా. కాబట్టి ఆ పరబ్రహ్మాన్ని అనిరుక్తము అనే పదంతో 3వ మంత్రంలో చెప్పేశాడు. చివరికి వచ్చి అన్వేషణలో వచ్చి చివరికి ఇక్కడికి వచ్చాడు. మనం చూసాము అన్వేషణ అనేటువంటిది. అన్వేషణ వలననే మనకు ఫలితం చివరిన చెప్పుతుంది అని అర్థం. ఇలా నీవు మంత్రాన్ని అంతటినీ చెప్పుకున్నావయ్యా. చెప్పుకొని చివరికి అనిరుక్తములోకి వచ్చావు, అనగా ఈశ్వర దగ్గరకు వచ్చావు. ఇప్పుడు దాకా చెప్పుకున్నావు కాబట్టి నీకు శృతి ఫలము చెబుతున్నాను అని అంటున్నాడు. ఆ శృతి యొక్క ఫలం ఏం చెబుతున్నానంటే 4వ మంత్రంలో చెబుతున్నాడు. దుగ్ధేస్మై వాగ్దోహం యో వాచో దోహ అన్నమానన్నాదో భవతి ఏతామేవం సామ్నా ఉపనిషదం వేద అన్నాడు. ఎవరైతే ఈ విధమైన సామల యొక్క ఉపాసనలు తెలుసుకొని అనుష్ఠిస్తారో అట్టి వీని కొరకు వాక్కు యొక్క దోహం అంటే పాలు పితకటం. ఏది గలదో ఆ దోహమును పితుకుట, సారమును సమర్పించుట.
వాక్కు యొక్క సారము అని అర్థం. మరియు అతడు ఆహార సమృద్ధి గలవాడు మరియు మంచి జీర్ణ శక్తి గలవాడు అవుతాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే సూనృత వాక్కు అనగా సూనృతమైన వాక్కులు అతనికి కలుగుతూ ఉంటాయి, అనగా శుద్ధమైనటువంటి వాక్కులు వస్తూ ఉంటాయి. ఏమిటి శుద్ధమైన వాక్కులు? ఇది ప్రశ్న. ఇప్పుడు పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా అనుకోవాలి ఏమిటంటే ఇవాళ శుద్ధమైన వాక్కులు ఎన్ని వెలిగాను, అశుద్ధమైన అంటే ఇక అశుద్ధమని చెప్పాల్సిన పని లేదు. శుద్ధమైన వాక్కులు అంటేనే అక్కడ అర్థమైపోతుంది. శుద్ధమైన వాక్కులు ఎన్ని వెలిగాను, ఏం లేవు. మరి ఏమున్నాయి? అశుద్ధమైన వాక్కులు ఉన్నాయి. అశుద్ధమైన వాక్కులు అంటే అర్థం ఏంటన్నమాట, శుద్ధి లేదు వాటిల్లో. ఏంటి త్రిగుణాలతో ఉన్నటువంటి వాక్కులు ఎన్ని పలికారో చూసుకో. ఈ వాక్కుల్లో ఎన్ని ఉన్నాయి అని అంటే చెప్పేది వాడ వాడ ఇక త్రిగుణాలు ఇవి ఉన్నాయి కదా, మనకి 6 శత్రువులు ఉన్నారు కదా, కామక్రోధలు మోహమాత్సర్యములు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతోటి కలిపేస్తాడు ఈ వాక్కుని. ఈ కలిపేసి ఈ వాక్కులు చెప్పేస్తాడు. ఇవి ఇప్పుడు మనం చెప్పుకుంటే రికార్డ్ అవుతుంది, అందుకని చెప్పటం. అశుద్ధమైనటువంటి వాక్కులు ఎన్ని పలుకుతున్నామో చూసుకోండి. కాబట్టి ఈ మంత్రాలు చదువుకోవటం వల్ల నీ నోటి నుంచి అశుద్ధమైన వాక్కులు రావు. ఏం వాక్కులు వస్తాయి అని అంటే సూనృత వాక్, శుద్ధమైనటువంటి వాక్కులు వస్తాయి. అందువల్ల నీకు మంగళకరంగా ఉంటుంది అని అర్థం. అందువల్ల నీకు మంగళకరంగా ఉంటుంది శుద్ధమైన వాక్కులు. నీకేదో శుద్ధమైన వాక్కులు కొన్ని వచ్చినాయి ఖాళీ సమయంలో. ఏమిటి శుద్ధమైన వాక్కులు అని అంటే ఏ సుందరకాండలో ఉండేటువంటి 4 శ్లోకాలు లేకపోతే ఏవో వచ్చినవి మననం చేసుకుంటావు, దానికి శుద్ధమైన వాక్కులు. ఎవరికైనా చెప్పనన్నా చెబుతుంటావు అంటే. ఒక్కటే గుర్తు పెట్టుకోమని చెబుతున్నాడు. జీవితంలో ఎప్పుడు అశుద్ధమైనటువంటి వాక్కులు పెట్టుకోవాకు, వాటికి దూరంగా ఉండు. అశుద్ధమైన వాక్కులు పెట్టుకున్నావంటే వేదానికి వ్యతిరేకం. అది చెప్తున్నాడు. ఇక్కడ వాక్కు అనేటువంటిది ఎట్లా వస్తుందో చెప్పాడు. మనకు వాక్కు రావాలంటే ఎట్లా వస్తున్నది? లోపల ప్రాణదేవత ఉన్నాడు, అన్నం పెడుతున్నాము ప్రాణదేవతకి, అప్పుడు ఆ ప్రాణదేవత స్వరం ఇస్తున్నాడు. ఆ స్వరం అంటే వాక్కు ఇస్తున్నాడు. ఆ వాక్కు యొక్క సారం ఎట్లా ఉండాలి? శుద్ధమైనదే ఉండాలి. నీకు దానని వాక్కు యొక్క స్వరం శుద్ధం కాకుండా అశుద్ధంగా ఉంటే ఎట్లా? అట్లా అనమాట. అది హెచ్చరిక చేసేలా చెబుతున్నాడు. కాబట్టి ఈ ఆ మంత్రాలని ఇలా చదివినటువంటి వాళ్ళు వాళ్ళకి మంగళకరంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి అన్నం అన్నాదో భవతి, అన్నం సమృద్ధిగా లభిస్తుంటుంది, అన్నం హితవుగా తింటాడు. ఇక్కడ ఒక 2 విశేషాలు. అన్నం బాగా దొరుకుతుంటుందండి ఆయనకి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం నిజంగా జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఇంట్లో వండుకోకపోయినా హోటల్ పోయి తింటాము, లేకపోతే ఇంట్లో వండుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు మనకు అన్నం యొక్క ఇంపార్టెన్స్ ఏం కనపట్టాల. కనపడుతుంది ఏంటి? శుభ్రంగా ఉంటుంది కాబట్టి. కరువు వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం? జేబులో డబ్బులు ఉన్నాయి, బంగారం 1 కిలో ఉంది, 500 రూపాయల కట్టలు ఉన్నాయి, ఆకలి వేస్తున్నది, కరువు వచ్చింది, ఏం చేద్దాం? బంగారం దగ్గర పెట్టుకొని తిను, 500 రూపాయల కట్టలు దగ్గర పెట్టి తిను. ఒక సామెత తెలుగు కూడా మీకు అందరికీ కూడా తెలుసు. లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారము మృంగబోడు. వాడు కోట్లు ఉన్నా కానీ అవి దగ్గర పెట్టుకొని అవి వాడు తింటువాడు. చివరికి అందరూ ఏం తినేది? అన్నం తింటారే, కాస్త అన్నమే వాడి తినేది. వీడు అన్నమే తింటున్నాడు, గుడిసెలో ఉండేవాడు అన్నమే తింటున్నాడు, వాడు అన్నమే తింటున్నాడు. అన్నం తింటేనే లోపల ప్రాణదేవత ఉంటుంది. ఈ లక్షాధికారి అనేటువంటి మాట ఏంటి? ఇంతటితోటి చెల్లు వాడితోటి, ఆ పదం కాస్త వాడితోటి చెల్లు అయిపోతుంది. నువ్వు బతికినంత కాలము ఎవరు నిన్ను బతికిస్తున్నారు అని అంటే అన్నం బతికిస్తున్నది నిన్ను. కాబట్టి అన్నం అనేటువంటిది అంత గొప్పది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం
అన్నం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నదో వరుసగా మనకు దీనిలో చెప్పుకుంటూ వచ్చాడు. ఎలా నుంచి వస్తున్నది? ఆదిత్యుడి నుంచి వస్తున్నది, ఆదిత్యో బ్రహ్మ అని చెప్పుకుంటూ వచ్చాడు. అదే తైత్తిరీయంలోకి వచ్చేటప్పటికి ఆత్మ దగ్గర నుంచి, పరమాత్మ దగ్గర నుంచి వస్తున్నది అని చెప్పాడు. ఇక్కడ కూడా చివరికి ఎక్కడికి వచ్చాడు? చివరికి ఆదిత్యుడు చెప్పిన తర్వాత ఆ మూలం చెప్పండి అన్నాడు. అనిరుక్త అన్నాడు. అనగా అనిర్వచనీయమైనటువంటి ఒక శక్తి, ఆ ఈశ్వర శక్తి వలనే ఇవన్నీ అన్నాడు. ఇది ఇట్లా ఈ విధంగా చెప్పాడు. అక్కడ తైత్తిరీయులు అట్లా చెప్పాడు. తైత్తిరీయుల్లో చెప్పాడంటే ఆత్మ దగ్గర నుంచి పంచభూతాలు వచ్చేసినాయి. పంచభూతాల్లో చివరిది భూమి. ఆ భూమి నుంచి వరుసగా అన్నం పంటలు వచ్చినాయి. ఆ పంటల్ని తింటున్నాడు వీడు. అక్కడి నుంచి మళ్ళీ వీడి నుంచి ఎట్లా వస్తుంది అని అక్కడ చెప్పాడు. అక్కడ తైత్తిరీయులు చెప్పాడు. ఇక్కడ ఏంటి ఇట్లా ఏం చెప్తున్నాడంటే, నీకు అన్నం సమృద్ధిగా ఉండాలన్నా ఒకటి, వాక్కులు మంచి వాక్కులు రావాలన్నా సరే, ఇదిగో నేను చెప్పాను ఇట్లా ఈ ఆదిత్యుడిని ఉపాసన చేయము ఉద్గీతంతో అని చెప్పి ముగించేస్తున్నాడు. అదనమాట. ఇట్లా ఇది ఉద్గీత ఉపాసన సామవేదం ప్రకారంగా. అయితే మనం ఏం చేస్తాం? సామవేద మంత్రాలు ఇవన్నీ మనకు రావు కాబట్టి, మనకి తెలియదు కాబట్టి, చివరికి మనం ఏం చేస్తాము అని అంటే ఆ 3 అని అంకి వేసాడే, అర్థం ఏంటంటే పులతం అనమాట. ఆ ఉద్గీత మంత్రాన్ని, ఓంకారాన్ని మనం ఊర్ధ్వము, మధ్యము, చివరికి ఆ పరమాత్మ లయం అయిపోతుంది. పైకి వెళ్ళి కిందకి వచ్చి పడిపోతుంది. దానికి ఆ మకారం నాదం పడిపోతుంటుంది. ఆ నాదం దేనిలో పడిపోతున్నది అని అంటే పరమాత్మలో పడిపోతున్నది. ఆ పరమాత్మలో పడిపోతున్నది అనమాట. ఆ నాదం వచ్చి పరమాత్మలో పడిపోతున్నది. మీకు ఒక విషయం గుర్తు చేస్తాం. 3 అని అంకేసేస్తారు. 3 అంకేస్తారు. 3 అంటే ఏమిటని అర్థం? ఆ ఊమాలు. ఆ ఊమాలు కలిస్తే ఓంకారం. ఆ ఓంకారం అనేటువంటిది ఒక బిందువు, ఒక ధ్వని. ఆ ధ్వనిని ఉచ్చరించాడు, పైకి వెళ్ళి పైనుంచి పడుతూ చివరి పడుతూ ఎక్కడ దేనిలో పడ్డది? ఒక ప్లేట్ లో పడ్డది. 3 అని ఎంకి వేసావు కదా, దాని పక్కన ఇటు పక్క ఇట్లా అంటావు చూడు, ఇచ్చి దాని మీద ఒక ప్లేట్ ఒకటి పెడతావు. ఆ ప్లేట్ లో వచ్చి ఈ బిందువు దానిలో పడుతున్నట్టుగా, బిందువు దానిలో పడినట్టుగా దానిలో చూపిస్తావు. గుర్తుందా మీకు? 3 అనే అంకె ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది. ఆ బిందువే ఏమిటో నాదం, అదే పరమాత్మ. ఈ మొత్తం కలిస్తే పరమాత్మ. ఆ బిందువే నాదము. నాదము లేకుండా ఓంకారం లేదు. ఓ నాదం లేదు. నాదం అంటే మకారం. నాద రూపిణి, మన లలితలో వచ్చింది కదా, నాద రూపిణి వచ్చింది లలితలో. అంటే నాదం ఏంటి? మకారం. ఓ అనే అక్షరం రాశాం. అచ్చుల్లో కొల్లో ఓ ఉంది కదా, ఓ రాశాం. ఓ రసు ఊరిక ఓ అన్నాం అనుకోండి, నాదం ఏం లేదు దానిలో. ఊరిక ఓ అని కూర్చుంటే ఎవరైనా పదాన్ని పోయి ఓహో నన్ను పిలుస్తున్నాడు కావాలి, వాడు వస్తాడు ముందు. నాదం చేర్చలా, నాదం చేర్చకుండా వాడొస్తాడు, నన్ను పిలిచాడు కావాలనుకో. ఎప్పుడైతే మకారం చేర్చావో, మకారం అమ్మో మహామంత్రం ఎవరో చదువుతున్నారా అనుకొని నమస్కారం పెడతారు. ఇది చేరుకోండి. నాదం యొక్క గొప్ప విశేషం అండి. ఓంకారానికి మకారం సున్నా కాదు, మకారం చేర్చాలి. అది నాదం. అందుకని ఆ ఓంకారాన్ని అలా ఉపాసన చేయండి. చేస్తే మీకు ఆ పరబ్రహ్మం యొక్క అనుగ్రహము, మంచి వాక్కులు వస్తాయి. అన్నం అన్నాదు భవతి, అన్నం మీకు లభిస్తూ ఉంటుంది అని అర్థం. అన్నం లభిస్తుంది అని అంటే అర్థం ఏంటంటే, పైకి మనం పోయి వండుకొని తింటున్నాం కదా అని అనుకుంటున్నాం. అది కాదు, అది కాదు. ఏమిటంటే ప్రస్తుత కాలంలో అన్నం లభిస్తుంది అంటే ఉద్యోగం. ఉద్యోగాలు మొత్తం ఓడబీకేశారు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? మన జీవన విధానం ఎట్లా ఏమిటని అనిపిస్తుంది. మళ్ళీ ఏం చేస్తాడు వీడు? ఉద్యోగం ఓడబీకితే ఉద్యోగం మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది అని అక్కడ పెరిగెత్తాడు. ఎక్కడో అక్కడ దొరుకుతుందండి అని అక్కడ పెరిగెత్తాడు. అక్కడ పెరిగి అయ్యా దొరికిందా, సరే అమ్మాయ్యా ఎట్టో కూడా దొరికింది, 10 రూపాయలు తక్కువైనా సరే దొరికిందయ్యా అనుకొని తృప్తిగా పడి ఉంటాడు. ఏం దొరకకపోతే ఏం ఉద్యోగం లేకపోతే బతుకు, మరి ఉద్యోగం లేదు మరి బతుకు చూద్దాం.
ఎట్లా బతికేదండి? అన్నం ఎట్లా వస్తుందండి? ఇప్పుడు నీకు అర్థమైంది కదా, అన్నం లేకపోతే జీవించలేడు. అన్నం కోసమే ఇదంతా. అందుకని అన్నం కోసం మనం ఏం చేస్తాము, ఎక్కడ అన్నం దొరికితే అక్కడ పరిగెత్తుతాం. అమెరికాలో దొరికింది అమెరికా పరిగెత్తాం, ఆస్ట్రేలియా దొరికింది ఆస్ట్రేలియా దొరికింది, ఇండియాలోనే దొరికింది ఇండియాలోనే దొరికింది. ఎక్కడ దొరికితే అక్కడ పరిగెత్తుతాం. ఎందుకు అనంటే అన్నము ఉంటేనే ప్రాణం నిలబడుతున్నది. ఆ ప్రాణం నిలబడటం వల్ల వాక్కు స్వరం వస్తున్నది. ఆ స్వరం ఎటువంటి స్వరం రావాలి? మంగళకరమైనటువంటి శుద్ధమైనటువంటి స్వరం రావాలి. అలా వస్తేనే పరమాత్మ అనుగ్రహము. అది అంత దూరం చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి చెప్పేది ఏంటంటే అన్నము, అన్నానికి ఆదిత్య, ఈ విధంగా చెప్పుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి మనం చివరికి దర్శించుకో అనిరుక్త అనే పదంలో చెప్పేశాడు. ఈ విధంగా మనకి దీనిలో చెప్పి ఈ అధ్యాయం ఇంతటితోటి క్లోజ్ చేసేసారు అనమాట. దీనిలో అనమాట ఏది ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత రెండో అధ్యాయంలో మనకు రెండో అధ్యాయం ప్రథమ ఖండం దీనిలో ప్రారంభం అవుతుంటుంది. దీనిలో ఒక సామాన్య గురించి కూడా చెప్తున్నారు. మనం తర్వాత వరుసగా చూద్దాం. అంతవరకు శుభం భూయాత్మం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అసుగోమా సత్యమేతమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగయ ఓం శాంతి శాంతి. ఓం భూయాత్.